ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు దేవుడు మనం డీల్ చేయాలి అని ఆశిస్తున్న విషయాల్లో ఒక విషయము ధనము. దేవుడు ఆశిస్తున్నారు తన పిల్లలు సుఖంగా, క్షేమంగా, సమృద్ధిగా ఉండాలని. కానీ ఆ దేవుడే తన పిల్లల్ని ల్యాక్లో నడిపిస్తున్నారు. చాలామందికి ఆశించినంత డబ్బు ఉండదు, ఆశించినంత సుఖం ఉండదు, చాలా కష్టాలు గుండా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు? కనికరము కలిగిన దేవుడు, అన్ని సకలైశ్వర్యము కలిగిన దేవుడు, అన్ని ధారాళంగా ఇచ్చే దేవుడు తన పిల్లలను మాత్రము ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లో నడిపిస్తున్నాడు అని అంటే దేవుడు ఒకటి ఆశిస్తున్నారు. ఏంటంటే, నా పిల్లలు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు, లేదంటే నా పిల్లలు నాకంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించకూడదు. అందుకనే క్రైస్తవుల జీవితాల్లో తగినంత సమృద్ధి మనం చూడదు. అయితే ఎప్పుడైతే మనము ఈ యొక్క పరీక్షను, లేదంటే దేవుడు ఆశిస్తున్న విధానంలోనికి మనము మారుతాము, మన హృదయాలలో ధనము కంటే దేవుడే ఎక్కువ ప్రాముఖ్యము అని అనుకుంటాము, ఫ్రమ్ దట్ మూమెంట్ ఒక నది వచ్చినట్లుగా మన జీవితాల్లోనికి ధనం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలాసార్లు జరిగేది ఏంటంటే, ల్యాక్లో ఉన్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రభువా సమృద్ధినివ్వు, మాకు మా అవసరతలన్నీ తీర్చు, మాకు సహాయం చేయని. ఎప్పుడైతే సమృద్ధి వస్తుందో అయిపోయింది, వికెట్ అవుట్. సో దేవుడు పాపం చాలా మంది విషయాల్లో నిరాశపడ్డారు. అరే, నా పిల్లోడు ల్యాక్లో ఉన్నప్పుడు నేను తనకి హెల్ప్ చేశాను, అయితే తన సమృద్ధి వచ్చిన తర్వాత తను నన్ను మర్చిపోయాడు. ఎఫ్రేము, అన్నిచ్చింది నేనే కదా, నన్ను మర్చిపోయా ఎఫ్రేము అంటాడు. సో మన జీవితాల్లో ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అయితే మరి ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్తున్న మనము ధనాన్ని ఆశించడము సర్వసాధారణం. ఇప్పుడు 1000 రూపాయల్లో గడుపుతున్న మనము ఒక 2000 ఉంటే బాగుంటుంది అని అనుకోవడంలో తప్పులేదు. 2000కి వెళ్ళిన మనము ఒక 5000 ఉంటే బాగుంటుంది అని అనుకోవడంలో తప్పులేదు. ధనాన్ని ఆశిస్తూ ఉంటాము. అది ఏ లెవెల్లోకి వెళ్ళినా సరే, ఇక్కడ చాలులే, ఎందుకంటే ఎక్కువ వద్దు ప్రభా అని మనం ఎప్పుడు దేవునితో చెప్పం. ఇస్తే ఇవ్వు, ఇంకొంచెం బెటర్ లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా అన్నట్టుగా మనం నో చెప్పం, ధనానికి నో చెప్పం. కానీ దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే, ధనం నుంచి డిటాచ్ అయ్యి మనము బ్రతకాలని. ఎట్లాగా మనము ధనాన్ని ప్రేమించకుండా ఎట్లా ఉంటాము? చాలా కష్టం కదా. ధనాన్ని ప్రేమించకుండా ఉండడం అన్నది చాలా చాలా కష్టమైన విషయం. రోజు రేట్లు పెరిగిపోతూ ఉంటే ఇది చాలు అని మనము అనలేము. అయితే ఇది సాధ్యము. ఎప్పుడు సాధ్యమంటే, నిజంగా మనము దేవుడు అనే వ్యక్తి నా గురించి బాధ్యత తీసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు అనే విశ్వాసం మనకుంటే ధనము నుంచి మన హృదయాన్ని డిటాచ్ చేసుకోవడం చాలా చాలా సులభం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. పౌలు గారు అంటున్నారు, మీరు ధనాపేక్ష లేకుండా మీకు ఏవైతే కలిగి ఉన్నారో వాటితో
తృప్తిగా ఉండండి అని అంటున్నారు. పౌలు గారు తను ఉన్న స్టేట్ గురించి గుర్తు చేసుకుంటా అంటారు, నేను కలిమిలో ఉండడం నాకు తెలుసు, నేను లేమిలో ఉండడం తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నేను సంతృప్తిగా లేదంటే విత్ కంటెంట్మెంట్ నేను ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఒకే విధంగా బ్రతకడము నాకు తెలుసు, నేను నేర్చుకున్నాను, అభ్యాసం చేశానని అంటారు. మన జీవితాల్లో ధనాపేక్ష నుంచి మన హృదయం బయటికి రావాలని అంటే ముందు ఉన్న వాటితో తృప్తిగా బ్రతకడము నేర్చుకోవాలి. ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆర్ థింగ్ దెర్ ఇస్ టూ సైడ్స్. ఒకవైపు పాజిటివ్ సైడ్ ఉంటుంది, ఒకవైపు నెగిటివ్ సైడ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ లేదు, కారు లేదు, బండి లేదు, అసలు ఏమీ లేదు, నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది. ప్రభా ఎందుకు ఎట్లాంటి పరిస్థితి నాకు అనుమతించావు, కనీసం ఒక సైకిల్ ఇచ్చున్నా సరే నేను హ్యాపీగా వెళ్ళేవాడిని అని నేను దేవుని మీద సనగొచ్చు. అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే నడడం ద్వారా ఆరోగ్యం వస్తుంది, ప్రభా ఫోన్లే ఇట్లాగా నువ్వు సైకిల్ ఇవ్వకపోవడాన్ని బట్టి నేను నడుస్తున్నాను, ఈ దూరం నడవడాన్ని బట్టి ఐఎమ్ గెటింగ్ హెల్ప్ అని దేవునికి కృతజ్ఞత చెల్లించవచ్చు. సో ప్రతి దానికి, ప్రతి కష్టానికి, మన జీవితంలో ఉన్న ఆర్థిక లేమికి అదర్ ఆస్పెక్ట్ను మనం చూడాలి. ఇప్పుడు ఈ లేమిలో ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, ఈ లేమిలో ఉన్నాం కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడు, సమృద్ధి ఇచ్చినప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది. పిల్లలకి ఏది అడిగితే అది కొనేసాం అనుకోండి, దే నెవర్ నో ద వాల్యూ ఆఫ్ దట్ థింగ్ కదా. అందుకనే వారు ఎప్పుడైతే అరే మన దగ్గర అంత డబ్బు లేదు నాన్న, మనం కొనలేము, మనం చేయలేము అని చెప్పి చాలా కాలం తర్వాత కష్టపడి ఆ వస్తువుని సంపాదించిస్తే హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. దెన్ హీ విల్ నో మా నాన్న చాలా కష్టపడ్డాడు ఈ వస్తువుని ఇవ్వడానికి అని తనకు తెలుస్తుంది వాల్యూ. సో మన జీవితాల్లో ధనము నుంచి మన హృదయాలను మనము తప్పించుకోవాలి. లేకపోతే మన హృదయములో ఉన్న సింహాసనం మీదకి దేవుడైనా ఎక్కాలి, ధనమైనా ఎక్కాలి. దేవుడు ఎక్కని పరిస్థితులు ధనం ఎక్కుద్ది, ధనం ఎక్కే పరిస్థితులు దేవుడు ఆ సింహాసనం మీద ఉండలేదు. తరువాత కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించినప్పుడు మనం ధనం నుంచి, ధనాపేక్ష నుంచి, లవ్ ఆఫ్ మనీ నుంచి బయటపడవచ్చు. ఎట్లాగా? కొందరంట ధనం వెనకాతల పరిగెట్టి, మొదటి తిమోతి 6:10 ఉంటుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంది. ధనాపేక్ష అన్ని కీడులకు దట్ ఈస్ ద ఆరిజిన్. కొందరు దాన్ని ఆశించంట ఫ్రమ్ ఫెయిత్, దే డిపార్టెడ్ ఫ్రమ్ ఫెయిత్, విశ్వాసం నుంచి తొలగిపోయారు. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు మనం చూస్తాము. గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఒక చిన్న విషయం, ఆ ధనం అనే ఆ విషయంకి మనసులో చోటిచ్చి మనసు నిండా దాన్ని నింపుకోవడాన్ని బట్టి ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని వాళ్ళు కోల్పోయారు. అనేక మంది ఆ ధనాన్ని ఆశించి వారి మీదకి, వారి యొక్క జనాంగం మీదకి నష్టాన్ని తీసుకొచ్చిన వారే ఉన్నారు. మనం ఆకాను గురించి చూస్తే తను ఆ విలువైన వస్త్రము, ఆ బంగారపు కిరీటము, ఇవి కమ్మి, ఆ కమ్మి వాటిని చూసి తను ఆశించారు, వాటిని పొందుకున్నారు, కానీ హీ లాస్ట్ హిజ్ లైఫ్. అండ్ చాలామంది ఇశ్రాయేల్లో చాలామంది కూలిపోవడానికి కారణమైంది. తరువాత గెహజీ గురించి మనం చూస్తే మా యజమానుడు వదిలేశాడు, నేను వెళ్ళి సంపాదించుకున్నాడు. ఈ గాట్ ఎవ్రీథింగ్. యజమానుడు వదిలేసిందంతా వెండి వస్త్రాలన్నీ తీసుకున్నాడు, కానీ దాంతోపాటు కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు. బహుశా ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గెహజీ రావాలి, కానీ గెహజీ లాస్ట్. విశ్వాసం నుంచి
తప్పిపోవడము లైఫ్లో కాన్సిక్వెన్స్ ఇక్కడ ఉంది. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరేను. చాలా కష్టాల్లోనికి వాళ్ళకు వాళ్ళే నెట్టుకున్నారంట. ఎందుకనంటే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వన్ థింగ్, లవ్ ఆఫ్ మనీ. కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అరే నేను డబ్బు వెనకాల పరిగెడుతున్నాను, దీని ద్వారా నేను నష్టపోతాను. బైబిల్లో డబ్బు వెనకాల పరిగెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్టు కానీ దేవుణ్ణి ప్లీజ్ చేసినట్లుగా కానీ లేనే లేదు. సో కాన్సిక్వెన్స్, దాని పర్యవసానాన్ని, నేను డబ్బు వెనకాతలు పరిగెడుతున్నాను, దీని పర్యవసానాన్ని నేను ఆలోచన చేసినట్లయితే అప్పుడు పరిగెత్తడం అనేది ఆగదు. తరువాత మనీ పారిపోద్దంట. ప్రసంగి అంటాడు, నువ్వు ధనం మీద ఎప్పుడైతే దృష్టి పెడతావో దాని నిలిపిన తోడనే అది దానికి రెక్కలు వచ్చి వెళ్ళిపోతాయి అంటారు. సో వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్, సంతృప్తితో దాన్ని లెక్క చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి. అయితే రేపటి గురించి కొంచెం దాచుకోవడంలో అసలు తప్పేమీ లేదు. కొంచెం కాదు, ఎక్కువ కూడా దాచుకోవచ్చు. కానీ మన మనసు దాని మీద ఆధారపడకూడదు, మన మనసు దానితో ముడిపడకూడదు. ఎందుకనంటే ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు మన ఇంట్లో 1,00,000 రూపాయలు పెట్టుకున్నాము, మోడీ గారు ఒకసారి అనౌన్స్ చేసినట్టు ఇంకోసారి అనౌన్స్ చేశారు అనుకోండి, నాట్ వ్యాలిడ్ అంటే అయిపోయింది, కట్ట చిత్తు కాగితాలు అయిపోతాయి. సో మనకి ఈ విషయాలు అర్థమైనప్పుడు, అరే ఈ ధనం మీద నేను నమ్మిక, అస్థిరమైన ధనం అంటారు, అస్థిరమైన ధనము ఎందు నమ్మిక ఉంచక. 17వ వచనం చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడుకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించును. ధనం ఏం చేస్తుంది? గర్వాన్ని ఇస్తుంది. ధనం ఉన్నప్పుడు మన ట్రస్ట్ అంతా కూడా దాని మీదకి వెళ్తుంది. అయ్యా ఏంటి నువ్వు చాలా నిశ్చింతగా ఉన్నావు అంటే, నాకేంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఏమొచ్చినా ఏం కాదు అని అన్నాం అనుకోండి. దేవుడు అంటే అయితే సరే చూద్దాము నీ ఫెయిత్ ఎంతవరకు ఉందో ధనం మీద అనేసి హీ విల్ టెస్ట్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కొన్ని కవర్ అవుతాయి, మొత్తం అన్నీ కవర్ అవ్వవు కదా. సో ఎప్పుడైతే మన ట్రస్ట్ అన్నది మనము ధనం మీదకి పెడితే దేవుడేమో ఆ ట్రస్ట్కి తగ్గట్టుగా పరీక్షను కూడా పంపిస్తాడు. సో కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ధనాపేక్ష నుంచి మనం బయటికి రాగలం. తరువాత ధనానికి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, ధనం మీద నేను ఆధారపడితే దేవుని మీద ఆధారపడడం అనేది జరగదు. విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకని నేను ధనం మీద ఆధారపడకూడదు, లవ్ ఆఫ్ మనీతో నేను ఉండకూడదు. మరి రేపటి గురించి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులు వెళ్తున్నాము. డాలర్ వచ్చి 87 రూపీస్ పైన వెళ్తూ ఉంది. సో మన మనీకి వాల్యూ అనేది పడిపోతూ ఉంది. మరి ఎట్లాగా ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో చాలా కష్టం కదా అని లోకస్తులందరూ భయపడుతున్నారు. యాజ్ ఏ బిలీవర్గా, ప్రభువుని నమ్మిన విశ్వాసులంగా మనకు ఉండాల్సిన ధైర్యం ఏంటంటే, 5వ వచనం హెబ్రీ 13:5 రెండో భాగం అంటున్నారు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడు చెప్పాడంటే ఏంటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు మాట అని పౌలు గారు లింక్ చేస్తున్నారు అంటే, మీరు ధనాపేక్షతో ఉండొద్దు, మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. ఎందుకనంటే నేను నిన్ను విడిచిపెట్టనని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు ఎంత ఉందో దాంతో తృప్తిగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. మరి రేపు సంగతి ఏంటి, ఎల్లుండి సంగతి ఏంటి, అవతలాడి సంగతి ఏంటంటే, లేఖనం అంటుంది నేను నిన్ను విడిచిపెట్టను. నీ భవిష్యత్తు ఏమవుద్దో నువ్వు భయపడదు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను. ఏ విషయంలో? నిన్ను పోషించే విషయంలో. యాకోబు అంటాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను అనే మాట ఆయన యూజ్ చేస్తాడు. యాకోబు చాలా కష్టాలు పడ్డాడు.
కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే దేవుడు నన్ను పోషించాడు. సో దేవుడు మన కొరకు బాధ్యత తీసుకుంటాడు కాబట్టి మనకు కలిగి ఉన్న ఆ కొంచెంలో దేవుడు ఇవ్వాలనుకుంటే సమృద్ధిని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నా ప్రార్థన ఏంటంటే ప్రభా నాకు ఫుల్గా డబ్బు ఇవ్వు, ఎందుకంటే టు గివ్. నేను ఎవరికైనా ఇవ్వాలని నా దగ్గర ఉండాలి కదా, ఫుల్గా ఇవ్వని ఒకసారి ₹1,00,00,000 కోసం ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడంటే నిజం హౌ హీ యాక్ట్స్ అన్నది, నేనేంటి ఒక మంచి ఆలోచనతో నాకు ₹1,00,00,000 ఇస్తే నేను బాగా అది చేస్తా అనేసి అన్నా. అంటే దేవుడేమో క్రిస్మస్ సీజను ఒక 10,000 ఇచ్చాడు. 10,000 ఇస్తే స్టీఫెన్ డైలాగ్ ఏంటంటే నేను ₹1 కూడా యూజ్ చేసుకుని నా కోసం, నేను దేవుని కోసం ఖర్చు పెడతాను. తర్వాత ఆ మాట మర్చిపోయాను. 10,000 మొత్తానికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ₹1,00,00,000 ప్రార్థన గుర్తొచ్చింది. అవును, మనం ₹1,00,00,000 కోసం ప్రార్థన చేసాం కదా. చూస్తే ఈ 10,000లోనే నేను నమ్మకంగా లేను. ఈ 10,000లోనే నేను మిస్యూజ్ చేశాను. అట్లాంటి దేవుడు ₹1,00,00,000 ఇచ్చాడంటే ఇంకా సేవ లేదు, ఏమీ లేదు, ఇట్లా తయారయ్యే పరిస్థితి. అందుకని దేవుడు మనం ప్రార్థన చేసిన కొన్నిసార్లు సమృద్ధిని, ధనాన్ని ఇవ్వరు. మనం నేర్చుకోవాలి ఏంటంటే మనీ హ్యాస్ సో మచ్ పవర్. ఎంత పవర్ ఉందంటే ఒకరి నిత్యత్వాన్ని అది నిర్ణయించగలదు. ఇప్పుడు ఆ యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు వచ్చి ప్రభా నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటావు? ప్రభు కొన్ని చెప్పారు, అయ్యే ఇది చేయంటే ఇవన్నీ చేస్తున్నాను, ఇంకేమైనా తప్పదు అంటే చూశాడు దేవుడు. చూసి నీ డబ్బు, నీ ఆస్తం తమ్మేసి పేదలకు ఇచ్చొచ్చాను. ఆ యవ్వనస్తుని, ఆ అధికారి యొక్క నిత్యత్వము డబ్బుతో ముడిపడింది. డబ్బును వదిలేస్తే నిత్యత్వానికి వెళ్ళొచ్చు, నిత్య జీవానికి వెళ్ళొచ్చు. కానీ పాపం డబ్బును వదలడానికి మనసు రాలేదు. హ్యావింగ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్ ఇటర్నిటీ. అన్నీ కలిగి ఉండి తను నిత్య జీవాన్ని కోల్పోయాడు. మనకి అంత పవర్ ఉంది కాబట్టే దేవుడు తన పిల్లలకి సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడదు. సమృద్ధిని ఇస్తే వీళ్ళు మిస్లీడ్ అయిపోయే ప్రమాదం ఉండేది. అయితే ఎవరైతే మనీని మాస్టర్ చేస్తారో వాళ్ళకి ₹2 కాదు, కోట్లు ఇస్తారు. ఖచ్చితంగా నేను చెప్తాను, hundreds of crores he can trust. ఇప్పుడు వాళ్ళు మాస్టర్ చేస్తారు, మనీని మాస్టర్ చేస్తే అది ఎంత వచ్చినా సరే దాన్ని కేర్ చేయకుండా ఓకే వచ్చింది దేవుడు ఇచ్చాడు, స్టిల్ మై లైఫ్ ఈజ్ లైక్ దిస్. 10,000 వచ్చినప్పుడు నేను ఏ విధంగా జీవించానో, ₹1,00,000 వచ్చినప్పుడు కూడా నేను అదే విధంగా జీవిస్తాను, ₹1,00,00,000 వచ్చినప్పుడు కూడా నేను అదే విధంగా జీవిస్తాను. అప్పుడు దేవుడు విల్ ఎంట్రస్ట్, ఆయన మనకి ఇస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచి మనం ధనం నుంచి ఫ్రీ అవ్వాలి, ధనాపేక్ష నుంచి ఫ్రీ అవ్వాలి. భవిష్యత్తుకు భరోసా ఏంటంటే నా దేవుడు నాకు హి విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. నేను ఒకసారి ఒక కొటేషన్ చెప్తాను ఏంటంటే, సమ్ ఫీల్ సెక్యూర్ బికాస్ దే హ్యావ్ జాబ్స్, అదర్స్ ఫీల్ సెక్యూర్ బికాస్ దే హ్యావ్ ప్రాపర్టీ, ఐ ఫీల్ సెక్యూర్ బికాస్ ఐ హ్యావ్ పవర్. కొందరికి ఆస్తి ఉందనేసి వాళ్ళు మేము క్షేమం, మాకు పర్లేదు, మాకు భద్రత ఉంది అని అనుకుంటారు. కొందరికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయనేసి నేను సెక్యూర్గా ఉన్నాము అని అనుకుంటారు. నేను మాత్రం నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి ఐ ఫీల్ సెక్యూర్ అంటాం. సో మనకు దేవుడు ఉన్నాడు, ఆయన మన కొరకు బాధ్యత తీసుకుంటాడు. మనం నిజంగా ఆయన నుండి విశ్వాసం ఉంచితే దేవుడు అంటున్నారు, మీరు ఏమైనా అడవి పువ్వుల కంటే తక్కువ, మీరు ఆకాశ పక్షుల కంటే తక్కువ లేదు కదా, నేను నీ ప్రతి తల వెంట్రుకను లెక్క పెట్టాను, నీకు ఒక పూట భోజనం పెట్టలేను నేను. ట్రస్టింగ్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే నిజంగా దేవుడు రాలిపోయిన వెంట్రుకనే ఆయన అంత ఖచ్చితంగా పట్టించుకున్నప్పుడు తన పిల్లోడు ఆకలిని ఎందుకు పట్టించుకోడు, తన పిల్లోడిని వస్త్రం ఎందుకు పట్టించుకోడు? హీ విల్ డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ద నీడ్. కాబట్టి ఆ ధైర్యంతో భవిష్యత్తును మనము ఎదుర్కోవాలి. ధనాపేక్ష నుంచి మన హృదయాన్ని విడిపించుకోవాలి. ధనాపేక్ష లేకుండా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. మన జీవితాన్ని తృప్తితో, ఉన్న దాంట్లో తృప్తితో యేసు ప్రభు మన హృదయాల్లో ఉంటే
అది గంజానం అయినా బిర్యానీ అయినా పెద్ద తేడా ఉంటుంది. బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తాం, గంజానం అయినా సరే తృప్తి ఉంటుంది, సమృద్ధిగా తింటాం. అందుకని అది సాధన చేయాలి. ఎక్కడైనా సరే సుఖంగా నిద్రపోగలరు. ఏసీ రూమ్ అయినా సరే, లేకపోతే ఫ్యాన్ కింద అయినా సరే, ఒక రేకుల షెడ్లోనైనా సరే తృప్తిగా నిద్రపోవడము, తృప్తిగా తినగలగడము, తృప్తిగా బ్రతకడం అన్నది మనం అభ్యాసం చేయాలి. ధనం వెనకట్ల పరిగెట్టకూడదు. కాన్సిక్వెన్సెస్ బైబిల్లో చాలా మంది జీవితాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి దాని వెనకతల పరిగెట్టకూడదు, దాన్ని ఎక్కువ ప్రేమించకూడదు. దాన్ని ఒకవేళ ఎక్కువ ప్రేమిస్తే మన జీవితాల్లో విశ్వాసం నుంచి మనము పడిపోయే ప్రమాదము ఉంది. అందుకని ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉన్నదాన్ని సుఖంగా సమృద్ధిగా అనుభవిస్తూ దేవుని మహిమ కొరకు మనము జీవించాలి. ఇంకొక విషయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చను, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? దేవుడు ఏమంటున్నారు? అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తారు. అహంకారము లేదంటే గర్వము, హౌ టు డీల్ విత్ ఇట్, మనం ఎట్లాగా దాని నుంచి బయటికి రావాలి అంటే, అహంకారం వచ్చే పరిస్థితులు లేదంటే గర్వము మొలకెత్తే పరిస్థితులు ఎట్లా అంటే, మనం బాగా సక్సెస్ అయి ఉంటుంది లైఫ్లో, మంచి జాబ్ వచ్చి, మంచి ఇల్లు ఉండి, మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండి, మంచి పిల్లలు ఉండి, అంతా సూపర్గా ఉంటే విల్ ఫీల్ నేను చాలా సక్సెస్ అయ్యాను. అక్కడ సీడు పడుతుంది, గర్వానికి లేదంటే అహంకారానికి సీడ్ పడుతుంది. సో ఇప్పుడు ఎట్లాగా అహంకారులు దేవునికి ఇష్టం లేదు, అహంకారులను ఎదిరిస్తూ దీనులకు ఆయన కృపణిస్తాడు. కాబట్టి నేను అహంకారం నుంచి లేదంటే గర్వం నుంచి నేను ఎట్లాగా బయటపడాలని అంటే, ముందు నా పతనమైన స్థితిని లేదంటే నా దీన స్థితిని ఎల్లప్పుడూ నేను నా దృష్టిలో ఉంచుకోవాలి. అది ఉంచుకుంటే తప్పితే నేను దీనుడిగా ఉండుట లేదంటే అహంకారం నుంచి విడిపింపబడుట అసంభవం. యోధా రాసిన పత్రికలో 24వ వచనము, యోధా రాసిన పత్రిక 24వ వచనము. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. ఇక్కడ యోధా భక్తుడు చెప్తున్న ఒక విషయం ఏంటంటే, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు. మన జీవితాల్లో నేను అస్సలు తొట్టిపడలేదు అని మనం ఎవరం కూడా చెప్పలేం. మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి మన స్పిరిచువల్ జర్నీలో మనం చాలాసార్లు తొట్టిపడ్డాం. ఇక్కడ ఏమంటున్నారు? తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు అద్వితీయ దేవుడు శక్తిమంతుడు, నిలబెట్టడానికి శక్తిమంతుడు. నేనేమంటున్నానంటే, అసలు నా జీవితంలో నేను యేసు ప్రభు నమ్మిన దగ్గర నుంచి తొట్టిపాటే లేకుండా నన్ను దేవుడు సమర్థవంతంగా నిలబెట్టలేడా? నిలబెట్టగలడు. మరి ఎందుకు ఆయన నిలబెట్టలేదు? నన్ను ఎందుకు చాలాసార్లు నేను పడిపోవడానికి ఆయన అనుమతించాడు? ఆయన కావాలంటే కాపాడుకోగలరు కదా.
నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తానే. నేను మొబైల్లో రాంగ్ వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. నా దగ్గర చిన్న కీప్యాడ్ మొబైల్ ఉండేది. తర్వాత ఎవరో ఇచ్చారు, చిన్న మొబైల్ ఇచ్చారు, అందులో డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ప్రార్థన చేస్తాను, ప్రభా ఇవి చూడకూడదు, నేను చూడకూడదు, ఇవి చూడకూడదు, నేను చూడకూడదు, నాకు సహాయం చేయండి అంటే. అయినా సింగిల్గా ఉన్నాను. సో ఎప్పుడు 2019 ఆ టైం, అప్పుడు 19 ప్రార్థన చేస్తున్నాను. కానీ రూమ్కి మొబైల్తో వెళ్ళాను. ఏమైంది అంటే హౌ గాడ్ హెల్ప్స్ అనేసి ఏమైందంటే ఆల్ వీడియోస్ ఏవైతే డౌన్లోడ్ చేసినా అవన్నీ అన్ఫార్మేట్ అయిపోయి, అంటే ఓపెన్ కావట్లేదు. క్లిక్ చేస్తే నాట్ సపోర్టెడ్, దిస్ వీడియో నాట్ సపోర్టెడ్, దిస్ వీడియో నాట్ సపోర్టెడ్. దేవుడు సహాయం చేశాడు. కానీ నేను చాలాసార్లు పడిపోయాను. ఆ తొట్టుపాటు అన్నిటిని బట్టి ఇప్పుడు ఎవరైనా ఒక యవనస్తుడు ఈ పరిస్థితిలో ఉన్నాను నేనంటే నేను అసహించుకోను. ఎందుకంటే ద సేమ్ పాత్ ఐ కేమ్. నా జీవితంలో నేను వెళ్ళిన శోధన కాలము, లేదంటే నేను పడిపోయిన అనేకమైన పరిస్థితులను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను. కొంతమంది నేను అసలు ఏ సినిమా చూడలేదు అంటే, కొందరు ప్రీచర్స్ చెప్తారు నేను ఏ సినిమా చూడలేదు, నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు, నేను ఎక్కడ ఏ చెత్త పని చేయలేదు, చిన్నప్పటి నుంచి ప్రభుత్వం. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దేర్ లైఫ్. కానీ నాది అలాంటి పరిస్థితి కాదు. నేను చాలాసార్లు పడ్డాను, చాలాసార్లు దేవుని క్షమాపణ అడుక్కున్నాను, చాలాసార్లు పడి 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 లేచాను. తొట్టిల్లకుండా ఆయన నన్ను కాపాడగలడు. కానీ ఎందుకో మరి చాలా సందర్భాల్లో ఆయన నన్ను కాపాడలేదు. నేను చాలాసార్లు పరిశుద్ధత విషయంలో తొట్టిపడ్డాను. నేను చాలాసార్లు భక్తి విషయంలో తొట్టిపడ్డాను. నా జీవితంలో మోకరించి ప్రార్థించకుండా చాలా రోజులు ఉన్నాయి. దేవుని మీద అలిగి నాకు సహాయం చేయట్లేదు అనేసి దేవుని మీద కోపంతో వెళ్ళేవాడిని. ప్రే టైం కాబట్టి వెళ్ళేవాడిని. వెళ్ళి ఏదో పాటలు యూట్యూబ్లో ఏవి విని బాయ్, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రార్థన చేయలేదు, వచ్చేసాను. భక్తి జీవితంలో ఇప్పుడు ఎవరైనా వచ్చి అన్నయ్య నేను ప్రార్థన చేయలేకపోతాను, నేను చేయట్లేదు అని అన్నారు అనుకోండి, నాకన్నా చిన్న వాళ్ళు, పెద్ద విషయం ఏం కాదు. నేను కూడా అట్లాంటి లైఫ్ నాకు ఉంది. ఎవరైనా హోలీనెస్ విషయంలో నేను ఇట్లా ఉండలేక నేను తప్పు చేశాను, ఒక తప్పులో నేను పడిపోయాను అంటే ఐ కెన్ అండర్స్టాండ్. దేవుడు ఎందుకు మన జీవితాల్లో తొట్టిపాటుని అనుమతించారని అంటే, ఒకటి మనం గర్విష్ఠులం కాకుండా ఉండాలని, రెండు ఎదుటి వ్యక్తిని మనము అర్థం చేసుకోగలం. చూడండి, ఎప్పుడు ఏ సినిమా ఏ గిల్ట్ కాన్షియస్ లేని వ్యక్తి, అసలు తన జీవితం నేను తప్పు చేశాను అనే పశ్చాత్తాపం లేని వ్యక్తి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుద్ది. ఎందుకంటే హీ నెవర్ నోస్ ద పెయిన్. ఒక వ్యక్తి అడిక్షన్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అడిక్షన్లో ఉన్న వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఎస్, ఐ నో దట్ స్ట్రగుల్ అని అంటారు. బాగా ఒంటరితనంలో చాలా కాలం వెళ్ళిన వ్యక్తి అదే ఒంటరితనంలో ఉన్న ఆ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఒంటరితనాన్ని తన జీవితంలో ఏమాత్రం అనుభవించిన వ్యక్తి, దేనికి అడిక్ట్ కాని వ్యక్తి, ఆ అడిక్షన్లోనూ ఆ లోన్లీనెస్లోనూ అటువంటి అనేక బంధకాల్లో ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడము బహుశా కొంచెం కష్టమవుతుంది. అయితే ఆ పరిస్థితులు గుండా వెళ్ళిన వ్యక్తి ఆ వ్యక్తుల్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు. దేవుడు ఎందుకు మన జీవితాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ని అనుమతిస్తారని అంటే, వన్ రీజన్, ఒక కారణము, నీలో ఎప్పటికీ గర్వము రాకూడదు. పౌలు గారు మనకు బాగా తెలుసు, ఈజ్ ఎ మాస్టర్, ఒక గొప్ప అపోస్తలుడు. ఆయనకున్న ప్రత్యక్షతలు, ఆయనకున్న అనుభవాలు, ఆయన ద్వారా జరిగిన పరిచర్య, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు ఇంకొక అపోస్తలుని ద్వారా అంత విస్తారంగా జరిగినట్లుగా మనము చూడము. ఇప్పటికీ మనకి ఆయన రాసిన ఆ పత్రికలు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అలాంటి అపోస్తలుడైన పౌలు అంటున్నారు, 1 తిమోతి 1:16లో,
అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. పౌలు గారు తనేంటి అన్నది బాగా స్పష్టంగా తన హృదయంలో ఉంది. ఏంటంటే ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్. పాపులందరిలో కూడా నేను ఫస్ట్ ఉంటాను. పౌలు గారికి విస్తారమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ ఆయన మనసులో ఉంది నేను చీఫ్ ఆఫ్ సిన్నర్స్. నేను ఈ అపోస్తలుల కంటే ఏమాత్రము తక్కువైన వాడను కాదు అని అంటున్నారు. అలా అంటున్న సందర్భంలో కూడా తన హృదయంలో ఉంది ఐఎమ్ చీఫ్ ఆఫ్ సిన్నర్స్. మన గురించి మనకి ఉండే అవగాహన చాలా చాలా ప్రాముఖ్యం. నా జీవితంలో నేను అనేక సార్లు పడిపోయాను, నేను అనేక సార్లు తొట్టిపడ్డాను. నేనేంటి అని అంటే ఐఎమ్ ఫెయిల్డ్ సిన్నర్. నేను చాలా సార్లు పడిపోయిన పాపిని. నేను ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి కూడా చాలా సార్లు తప్పిపోయిన పాపిని. అయితే యేసు ప్రభు వారు కనికరించారు, నన్ను కనికరించి సరే పడ్డావు లే, పడ్డావు లే, పడ్డావు లే. ఆయన మనల్ని అనేక సార్లు మనం పడిన తర్వాత లేపే దేవునిగా ఉన్నారు. కొంచెం కాలం మనం శోధింపబడిన తర్వాత ఆ ఏరియాలో మనకి డెలివరెన్స్ ఇస్తారు. మొదట ఇచ్చేయచ్చు కదా, ఏ గొడవ ఉండదని. అంటే మొదటే ఇస్తే నువ్వు కాలు ఎగరేసే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. నేను ఏ సినిమా చూడలేదు, నేను ఏ తప్పు చేయలేదు, ఐఎమ్ సో హోలీ అనే ఆ డైలాగ్స్ మనం చెప్పే అవకాశము ఉంది. అందుకని దేవుడు కొన్నిసార్లు మనల్ని అనుమతిస్తారు. మన గురించి మనకి ఉండాల్సిన అవగాహన ఏంటంటే ఇప్పుడు నేను ఎంత హోలీనెస్లో ఉన్నా, ఇప్పుడు నేను ఎంత భక్తిపరునిగా ఉన్నా, ఇప్పుడు నేను ఎంత పరిశుద్ధుని పవిత్రంగా ఉన్నా సరే, ఒకప్పటి నా స్థితి, నేను పడిపోయిన వ్యక్తిని, నేను తొట్టిల్లిన వాడిని. దేవుడు నన్ను కనికరించాడు. ఆ స్థితి గర్వం రాకుండా ఆపు. ఎంత గొప్పగా వాడుకున్నా సరే, 100 మంది వచ్చి అయ్యగారు అయ్యగారు అని పిలిచినా సరే, మన హృదయాల్లో అతిశయం అన్నది రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడనంటే ఆల్వేస్ మన హృదయాల్లో మనం ఎవరిని దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేసి ఈ స్థితిలో నిలవబెట్టారు అన్నది స్పృహలో ఉంటే మనకి ఎప్పటికీ కూడా అతిశయం అనేది రానే రాదు. అందుకని ఆల్వేస్, అన్నిసార్లు, ఎల్లప్పుడూ మన హృదయాల్లో మనం తొట్టిల్లిన పరిస్థితులన్నిటిలో దేవుడు కనికరం చూపడాన్ని బట్టి నేను పాపిని, పాపులలో ప్రధానుడును, మిగతా వాళ్ళందరూ నాకంటే పరిశుద్ధులు అని అనుకుంటే ఇంకొక వ్యక్తిని మనము లోపాలు ఎంచము, ఇంకో వ్యక్తి గురించి మనము మాట్లాడు. ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్. ఒక చెడ్డోడు ఎప్పుడు కూడా ఇంకొక చెడ్డోడు గురించి మాట్లాడడానికి అడిగి ధైర్యం సరిపోదు. నేను కదా పెద్ద చెడ్డోడిని, నేను కదా పెద్ద గజ దొంగని, వీడే చిన్న దొంగ పెన్ను తీసాడు, ఆడి గురించి నేనేం మాట్లాడతాను అని అంటాడు. సో మన జీవితాల్లో మనము ఐఎమ్ ద చీఫ్ అని అనుకుంటే ఇంకొక వ్యక్తిని, నేను ఆ వ్యక్తి తప్పు చేయొచ్చు, స్టిల్ ఐఎమ్ ద చీఫ్, నేనే వీడికంటే పెద్ద పాపిని అని అనుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని నేను తక్కువగా చూడడం అన్నది జరగదు. సో ప్రైడ్ రాకుండా గార్డింగ్ ఏంటంటే మనము ఎవరిని ఎన్నిసార్లు మనం తొట్టిపడ్డాము, ఏ స్థితి నుంచి దేవుడు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనల్ని నిలబెట్టారు. ఈరోజు గంటల కొద్దీ ప్రార్థన చేయగలుగుతున్నాము, ఈరోజు అధ్యాయాల కొద్దీ చదవగలుగుతున్నాము, ఈరోజు కొంచెం దేవుని చేత వాడబడుతున్నాము. కానీ ఒకప్పుడు మన స్థితి సో మెనీ టైమ్స్ మనం పడిపోయి పతనమైపోయి దేవుణ్ణి బాధించి మనకు మనం బాధించుకొని, నేను పుట్టకుండా ఉండుంటే బాగున్ను, నేను అసలు ఇంకా బ్రతకుండా ఉండుంటే బాగున్ను, నేను చచ్చిపోయి ఉండుంటే బాగున్ను అని అనుకున్న పరిస్థితులు అట్లన్నిటి నుంచి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి మన హృదయాల్లో ఎప్పటికీ గర్వము రావడానికి అవకాశము ఉండనే కూడదు. చివరిగా
ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. పౌలు గారు దాసులకి చెప్తున్నారు, మీరు మీ యజమానులకి ఎట్లాగా సేవ చేయాలనేసి. పైన వచనంలో భయముతో వణుకుతోను క్రీస్తుకు వలె అని అంటున్నారు. 7వ వచనంలో మనుష్యులకు చేసినట్టు కాక, సర్వింగ్. మనం ఎట్లాగా ఒక వ్యక్తికి సేవ చేయగలము, మన స్థాయిని మరిచి నేనేంది ఆ వ్యక్తికి సేవ చేసేది ఏంది అని అనుకుంటాం కదా. ఎట్లాగా ఒక వ్యక్తికి నేను సేవ చేయగలను, ఒక వ్యక్తిని నేను సేవించగలను, ఆ వ్యక్తికి ఒక సర్వెంట్ లాగా నేను పని చేయగలను అని అంటే, ఒక విషయము, అవతల ఉన్న వ్యక్తి ఒక మనిషి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక సహోదరునికి నేను ఎట్లాగా ఈ పని చేయగలనంటే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ ద మ్యాన్, ఐఎమ్ డూయింగ్ ఫర్ ద లార్డ్ అని అనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. చేపలెత్తు, ప్లేట్లు తీయు, నాకే చెప్పాలంటే అయినా నేను అలా కనిపిస్తున్నానండి, ప్లేట్లు తీయమని నన్ను చెప్పడం ఏంది, పెద్ద ప్రెస్టేజియస్ థింగ్స్ లాగా కనిపిస్తాయి. కానీ వెన్ వి థింక్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ పీపుల్, నేను మనుషుల కోసం చేయట్లేదు, నేను నా ప్రభువు నిమిత్తము చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు మన ఇంటికి వచ్చారు, వచ్చి బాబు కొంచెం భోజనం పెడతావా అని అన్నారు. ప్రభు ఏం తింటావు, మటన్ తింటావు, చికెన్ తింటావు, ఏం తింటావు, విల్ సో హ్యాపీ. మనకున్నదంత బెస్ట్ థింగ్స్ మనం పెడతాం కదా, విల్ సర్వ్ జాయ్ఫుల్. మన ఇంటికి వచ్చే ఒక బిలీవర్, విశ్వాసి, ప్రభు అయిన యేసు అని మనం అనుకుంటే ద సేమ్ సర్వింగ్ మైండ్ విల్ కమ్. కానీ వచ్చిన వ్యక్తి నాకంటే కొంచెం లో క్యాడర్, మనంత భక్తిపరుడు కాదు, మనం పరిశుద్ధుడు కాదని అనుకుంటే వీడికి మనం సేవ చేసేది ఏంటి అని అనుకుంటాం. కానీ వచ్చిన వ్యక్తి జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. చూడండి, సంఘంలో మనం అందరము ఒకే శరీరం కదా, వన్ బాడీ. ఎవరి బాడీ? జీసస్ బాడీ. వీఆర్ జీసస్ బాడీ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం. సో శరీరంలో అన్ని యేసు ప్రభు కదా, చెయ్యి, వేణు, గోరు, వెంట్రుక అన్ని జీసస్. సో ఒక బిలీవర్ మన ఇంటికి వస్తున్నారంటే పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బాడీ ఈస్ కమింగ్. దట్ మీన్స్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ కమింగ్. శరీరంలో ఒక భాగం వస్తుందంటే శరీరం అంతా వస్తుంది. యేసు ప్రభు ప్రతి విశ్వాసులోనూ ఉంటున్నారు. ప్రతి విశ్వాసి యేసు ప్రభువులో భాగం కాబట్టి ఆ విశ్వాసి మన ఇంటికి వస్తున్నారు అంటే ఆ విశ్వాసికి మనం సేవ చేయడానికి, ఆ విశ్వాసికి మనం పరిచర్య చేయడానికి, మనం నామూషిగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. సంఘంలో పని చేయడానికి, సంఘంలో ఏదైనా పని చేయడానికి మనం చిన్నగా, నేను నన్ను చిన్న చూపు చూస్తారు, నన్ను వింతగా చూస్తారు, నేను తక్కువగా చేయబడతాను అనే ఆ భావన మనకు రావడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ పీపుల్, నేను మనుషుల కోసము చేయట్లేదు, నేను యేసు ప్రభువు కోసం చేస్తున్నాను. అది ఏం చేసినా అంట, సెక్యులర్ జాబ్ చేసినా, చర్చ్లో చేసినా, కుటుంబంలో చేసినా, ఐఎమ్ డూయింగ్ ఫర్ మై జీసస్. అప్పుడు లైఫ్ ఎంత జాయ్ఫుల్గా ఉంటుంది. చూడండి, వంట చేయాలనుకుంటే, ఆడవాళ్ళు వంట చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. మాటికి వెరైటీ అడిగితే కష్టం అనిపిస్తుంది. అదే అడుగుతున్నది యేసు ప్రభు అని అనుకుంటే, ప్రభా ఏం కాదు చెప్పు, వండుతాం. అట్లా అన్ని విషయాల్లో అవతల వ్యక్తి జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అనుకుంటే అప్పుడు పరిచర్య చేయడము, అప్పుడు ప్రేమించడము, అప్పుడు లోబడడం అన్నీ సులువైపోతాయి. కానీ అవతల వ్యక్తి మనిషే అని అనుకుంటే నేనేం తక్కువ తిన్నానా, నాకేమో తక్కువ అని. సో మనకు ఉండాల్సిన ఆలోచన
ఏంటంటే అవతల వ్యక్తి ప్రభు అయిన యేసు. నేను చేస్తున్నవన్నీ దేవుని కోసమే చేస్తాను. ఒక ఉద్యోగం అయినా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గాడ్స్ గ్లోరీ అండి. దేవుని మహిమ కోసం. మీరు ఏం చేసినా సరే దేవుని మహిమ కోసమే. సెక్యులర్ జాబ్ అయినా, లేకపోతే పరిచర్య అయినా, లేకపోతే ఇంక ఏదైనా సరే నేను చేస్తున్నది ప్రభువు కోసం. ప్రభువు నుండి నేను ప్రతిఫలము పొందుతా. అక్కడ ఆ మాట రాయబడి ఉంది. 8 దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ ఫలం, ఆ సత్క్రియల యొక్క ఫలము ప్రభువు వలన మనము పొందుతాం. వెదర్ దే ఆర్ రికగ్నైజింగ్ ఆర్ నాట్. పైన ఏమంటున్నారు? మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు. మనుష్యులను సంతోషపెట్టాలని కాకుండా నేను దేవుని కోసము చేస్తున్నాను, ప్రభువును సంతోషపెట్టాలని. క్రీస్తు దాసులమని ఎరిగి చెయ్యాలి. అప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. when we think everyone in the body of Christ is Christ himself. క్రీస్తు శరీరంలో ప్రతి భాగము క్రీస్తే అని ఎరిగినప్పుడు, నేను చేస్తున్న ప్రతి పని క్రీస్తు నిమిత్తమే అని ఎరిగినప్పుడు అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. కాకరకాయ తినడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు? తింటున్నది నా కోసం కాదు, ప్రభువు కోసమే నేను తింటున్నాను. పౌలు ఏమంటారు? మీరు ఏం చేసినా ప్రభువు నిమిత్తం చెయ్యండి. తాగినా ప్రభు కోసమే తాగాలి, మీరు నిద్రపోయినా ప్రభు కోసమే నిద్రపోవాలి. మీరు ఏం చేసినా సరే, మీరు పరిచర్య చేసినా ప్రభు కోసమే చేయాలి. సో మన జీవితము అందంగా ఉంటుంది ఎప్పుడంటే, మనం ఎప్పుడైతే నేను చేస్తున్నది నా కోసం కాదు, నా ప్రభువు కోసం. డబ్బులు సంపాదించినా నా కోసం కాదు, నా ప్రభువు కోసం. దాచినా నా కోసం కాదు, నా ప్రభువు కోసం. అన్ని ప్రభు కోసం అనుకుంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. దేవుడు మన జీవితాలను అందంగా అలంకరించాలని ఆశపడుతున్నాడు. వీళ్ళు హ్యాపీగా ఉండాలని ఆశపడుతున్నారు. కాబట్టి మనం చేయాల్సిన పనులు ఏంటంటే, మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. సింపుల్ థింగ్. మన మైండ్ సెట్ని మార్చేసుకుంటే లైఫ్ బికమ్స్ వెరీ బ్యూటిఫుల్. సో అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, దేవా, మేము కష్టంలో ఉన్న స్థితిని మీరు ఎరుగుదురు. ఈ దినము దేవా, ఈ పరిస్థితుల్లో సుఖంగా ఉన్న స్థితిని కూడా మీరు ఎరుగుదురు. మా జీవితంలో ఉన్న లోట్లు దేవా, మా జీవితంలో ఉన్న సమృద్ధి అంతా మీరు ఎరుగుదురు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీకు స్తోత్రాలు. మీరు నడిపించిన ఆ మార్గం అంతటి కొరకు మీకు స్తోత్రాలు. మేము తొట్టిల్లిన ప్రతి పరిస్థితి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మేము వెళ్ళిన ఆ లేమికరమైన పరిస్థితులు అన్నిటి కొరకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మీరు మాకు సహాయం దయచేయండి. ఎప్పటికీ మీరు ఎంతగా ఆశీర్వదించినా సరే మా హృదయాలు ధనాన్ని ప్రేమించకుండా, ధనం పైన ఆధారపడకుండా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. మీరు సహాయం దయచేయండి అయ్యా. ఎల్లప్పుడూ దేవా మా యొక్క నిజస్థితిని మా కళ్ళెదుగా ఉంచుకొని దేవా, మేము గర్వించకుండా దేవా, మేము అహంకారులము దేవా, మా హృదయాల్లో అతిశయము ఉండకుండా మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు యొక్క శరీర భాగమని ఎరిగి ప్రతి వ్యక్తిని సన్మానించడానికి, ప్రతి వ్యక్తికి సేవ చేయడానికి మా కృపను గ్రహించండి. మా మైండ్ సెట్స్ని దేవా మీరు మార్చమని దేవా, నూతనమైన మనస్సులు మాకు అనుగ్రహించమని ఈ కృపకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.